కామాక్షి దగ్గరికి వెళ్లి ప్రభావతికి డబ్బులెలా వచ్చాయో నిజం తెలుసుకున్న బాలు. ఆ నిజాన్ని అందరి ముందు బయటపెట్టిన బాలు. అసలు సత్యం ప్రభావతిని ఏం చేయబోతున్నాడో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోని పూర్తిగా చూడండి. ఇక మీనా అయితే ఎక్కడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చేస్తుందేమో అని చెప్పేసి టెన్షన్ పడిపోతూ ఉంటుంది రోహిణి. ఇప్పుడు 2 లక్షలు ఎలా తీసుకురావాలి, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఇక రోహిణి తనలో తాను మదన పడుతూ ఉంటుంది. మనోజ్ని అడుగుదామంటే ఇప్పుడు ఎందుకు దేనికి అని అడుగుతాడు. పొరపాటున వాళ్ళ అమ్మకి చెప్పాడంటే ఇంకా నా పని అయిపోయినట్టే. ఈ గుణ ఏమో చూసుకుంటానంటున్నాడు. ఏంటి దేవుడా నా పరిస్థితి అనేక మనసులో అయితే అనుకుంటుంది రోహిణి. ఇంకో పక్క గుణ అయితే, ఏంటి బ్రదర్ రోహిణి ఎందుకు ఫోన్ చేసింది? ఏముంది బ్రదర్, ఇదిగో నాకు 2 లక్షలు ఇచ్చింది కదా, ఇప్పుడు ఆ అమౌంట్ వల్ల తనకి కొంచెం భయంగా ఉందంట. ఇంట్లో తనే తీసిందేమో అని తెలిసిపోతుందని టెన్షన్ పడుతుంది. ఆ డబ్బులు ఎలాగైనా సరే అరేంజ్ చేయమని నన్ను అడుగుతుంది. కానీ నేను ఇస్తానా? నేను ఇవ్వను కదా. ఆ రోహిణి నన్ను ఆ వీడియో తీసుకోవడానికి ఎన్ని ముప్పు తిప్పలు పెట్టిందో నాకు తెలుసు. కాబట్టి అలాంటి వాళ్ళకి నేను హెల్ప్ అస్సలు చేయను అని గుణ అంటుంటే, మంచి పని చేసావు బ్రదర్. కానీ ఒకవేళ తను దొరికిపోయిన నిజం బయటపడిపోతే తను ఇంకా మనకి డబ్బులు ఇవ్వదు కదా, మరి ఏదేం చేస్తావు? సర్లే దినేష్, నేను చూసుకుంటాను. అయినా అన్ని నేను ఎందుకు చూసుకుంటాను? అంత ఈజీగా బయట ఏం పడిపోతలే తన మ్యాటర్. ఎందుకంటే ఇంట్లో వాళ్ళెవరికి ఇంకా తెలియదు కదా, నీకొక్కడికి తెలుసు కాబట్టి ప్రాబ్లం లేదు. అప్పుడే తన గురించి ఏం బయటపడదు. కానీ తెలిస్తే గిలిస్తే తను ఇలా డబ్బు దొంగతనం చేసి బయట ఇచ్చిందని మాత్రమే తెలుస్తుంది. దానికి వాళ్ళు ఎంతో కొంత పనిష్మెంట్ వేస్తారు. మనకెందుకు బ్రదర్, మనం చిల్ అవుదామనిక దినేష్ మరియు గుణ అయితే మందు తాగుతూ ఉంటారు. ఇదేంటి, నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అనగానే రోహిణి చాలా హడలిపోయింది. అంటే ఖచ్చితంగా ఆ రోజు రోహిణి కూడా ఆ ఇంటికి వెళ్ళి తనే డబ్బులు తీసుండాలి. తను అంత డబ్బున్న కుటుంబం నుంచి వస్తే మాత్రం తను డబ్బులు తీయకూడదా అనిక మీనా అయితే రూమ్లో కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది. ఖచ్చితంగా రోహిణియే తీసుండాలి, లేకపోతే డాన్స్ క్లాస్లో పిల్లలలో తీసుండాలి. నేనే తీసానని చెప్పేసి అంత కాన్ఫిడెన్స్గా అసలు ఎలా చెప్తారు అత్తయ్య గారు? లేదు, ఈ విషయాన్ని ఎలా వదిలేదే లేదు, తెలుసుకోవాలి అని చెప్పేసి ఇక మీనా అయితే పట్టు కూర్చుని ఇంకా అయితే నిద్రపోతుంది. మార్నింగ్ అయ్యాక ఇక బాలు అయితే ట్రిప్ నుంచి వెనక్కి వచ్చేసరికి మీనా మాత్రం చాలా డల్గా ఉంటుంది. ఏమైంది మీనా, ఎందుకు అలా ఉన్నావు అని బాలు అడిగేసరికి, ఏం లేదులేండి, మీరు ఫ్రెష్ అయ్యారండి అని మీనా అంటుంది. నేను ఫ్రెష్ అవ్వడం కన్నా ముందు నీ ముఖం ఎందుకు అలా ఉందో నాకు తెలియాలి. నేను ఎప్పుడైనా ట్రిప్కి వెళ్తే ఇంటికి వచ్చేదాకా నువ్వు అసలు సరే నీట్గా ఉండేదానివే కాదు. అలాంటిది ఇవాళ నేను తిరిగి ఇంటికి వచ్చాక కూడా నువ్వు అసలు ఆనందపడట్లేదంటే ఇంట్లో ఏదో జరిగింది, చెప్తావా చెప్పవా మీనా అని చెప్పేసి ఇక బాలు అడుగుతుంటే అప్పుడే ఇక రవి శృతి అయితే కిందకి వస్తారు. ఇంకేముంది బాలు, నువ్వు లేవు కదా, దొరికిందే ఛాన్స్ అని అత్తయ్య మీనా మీద ఎగిరింది. ఏంటి, ఏమైంది అని ఇక బాలు శృతిని అడుగుతుంటే, ఇంకేముంది, నిన్న మీనా పువ్వులు ఇవ్వడానికి కామాక్షి అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తే ఆవిడ దగ్గర ఉన్న 2 లక్షలు పోయాయంట. అది మీనానే తీసిందని ఆవిడ డౌట్ పడిందంట. మీ అమ్మ వచ్చి ఇంకా ఇంట్లో రాధాంతం చేసేశారు. మీనానే కొట్టబోయారు కూడా. మీ నాన్నగానే లేకపోయి ఉంటే ఎవరు ఆపేవాళ్ళు కాదు తెలుసా మీ అమ్మని. ఇవాళ మీ నాన్నగారే కాపాడారు మీనాని అత్తయ్య చేతిలో దెబ్బలు తినకుండా అని చెప్పేసి ఇక శృతి చెప్తుంటే, ఏంటి ఇంత పెద్ద గొడవ జరిగిందా, అసలు మా ఆవిడే తీసిందన్న ప్రూఫ్ ఏంటి, ఎవరు రాలేదా పొద్దునుంచి ఆ ఇంటికి అని చెప్పేసి ఇక బాలు అంటుంటే, మీరు మొగుడు పిల్లం అనిపించుకున్నారు. మీనా కూడా అదే క్వశ్చన్ వేసింది. శృతి అంటుంటే, అప్పుడేమంది మా అమ్మ, ఎవరు వచ్చి ఉండరు మీనానే తీసింది అని చెప్పేసి అంటుంది, అంతేనా అని బాలు అంటుంటే, అవును బాలు, చాలా కరెక్ట్గా గెస్ట్ చేస్తున్నావు అందరి మాటను, నువ్వు ఇక్కడ లేకపోయినా విన్నట్టే మాట్లాడుతున్నావే అని శృతి అంటుంది. మా అమ్మ గురించి నాకు తెలిసిందే కదా, మీనా మీద దొరికితే చాలు నింద వేద్దామని చూసే మా అమ్మ ఇక ఇంతకు మించి గొప్పగా ఏం ఆలోచిస్తుంది అని బాలు అంటాడు. అప్పుడు సత్యం వస్తాడు. రే, నువ్వేం కంగారు పడుకు, బాధపడుకు, నేను ఆపానులే మీ అమ్మనేం చేయకుండా. మీనాని కానీ ఏమన్నా అంటే ఇవాళ దాన్ని ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తాను, ఇంకోసారి వెళ్ళి బతిమలాన్ని కూడా బతిమలాను అని ఇక సత్యం అంటుంటే, నాన్న అలా కదా నాన్న, అసలు మీనా ఏ దొంగతనం చేసిందని అమ్మ ఎందుకు అనుకుంటుంది? అయినా మీనా వెళ్ళింది కిచెన్ రూమ్లోకి, డబ్బులు ఎక్కడ పెడతారు, కిచెన్ రూమ్లో పెడతారా డబ్బులు అని బాలు అడుగుతుంటే, అదే నాకు అర్థం కావట్లేదురా, కిచెన్ రూమ్లోకి వెళ్తే డబ్బులు ఎందుకు పోతాయో నాకు అర్థం కావట్లేదు. కిచెన్ రూమ్లోకే కాదురా, మీనా బట్టలు మడత పెట్టడానికి బెడ్రూమ్లోకి కూడా వెళ్ళిందంట. అక్కడి నుంచి పోయాయి, మీనాయే తీసింది, ఇంకెవరు వెళ్తారో రూమ్లోకి అని మీ అమ్మ పట్టు కూర్చుంది. అది నిన్న ఇంకా దానికి వాదన చేయలేక మీనాని కొట్టబోతుంటే ఆపేసి ఇంక నోరు మూసుకోమని చెప్పాను. నువ్వు వస్తే నువ్వే చెప్తావు కదా ఏదో ఒకటి అని చెప్పేసి నేను ఇంకా నిన్నేం మాట్లాడలేదురా నీకు సత్యం అంటుంటే, సరే నాన్న నేను చూసుకుంటాను, నేను మొత్తం నిజమేమైందో అసలు ఏం జరిగిందో తెలుసుకుంటాను అని ఇక బాలు అంటుంటే, అక్కడే ఉన్న రోహిణి మాత్రం, అమ్మో వీళ్ళు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారంటే ఎంక్వైరీ అది ఇది అని చెప్పేసి ఖచ్చితంగా నా పేరు బయటికి
వచ్చేస్తుంది. ఇక నేను దొంగతనం చేశానని తెలిస్తే నేను అసలు మలేషియా నుంచి రాలేదని, నేను అసలు మలేషియాలో పుట్టలేదని, నేను డబ్బున్న అమ్మాయిని కాదని మా అత్తయ్య గారికి తెలిసిపోతే ఇక నా పరిస్థితి ఏంటి దేవుడా అని చెప్పి ఇక రోహిణి అయితే చాలా భయపడిపోతూ ఉంటుంది. ఏవండి పదండి వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇద్దామని మీనా అంటుంటే, సరే పద మీనా వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇద్దాము అని ఇక బాలు మీనా అయితే అక్కడి నుంచి బయలుదేరతారు. ఇదేంటి పోలీస్ కంప్లైంట్ ఇస్తానంటున్నారు ఎందుకు అని అప్పుడే ఒక ప్రభావతి వచ్చి అడుగుతుంటే బాలు మీనా అయితే వెనకాల తిరిగి ఆగిపోతారు వెళ్లకుండా. ఎందుకు ఇవ్వకూడదు అత్తయ్య, మీరు నా మీద అంత పెద్ద నింద వేసినప్పుడు అసలు దొంగ ఎవరో నేను తెలుసుకోవాలి కదా, నేను తెలుసుకోకుండా ఎలా ఉండమంటారు అని ఇక మీనా అంటుంటే, తెలుసుకుని నువ్వేం చేస్తావే, తెలుసుకుని నేను దొంగని కదని నిరూపించుకుంటాను. మీరు నా మీద కదా దొంగతనం నింద మోపారు, అలాంటిది నేను ప్రూవ్ చేసుకోకపోతే ఇంకెవరు ప్రూవ్ చేసుకుంటారు? నేను ఆ దొంగ ఎవరో కనిపెట్టి ఆ డబ్బులు ఎవరు దొంగతనం చేశారో తెలుసుకుని ఆ డబ్బులు అసలు మీకు ఎక్కడి నుంచి వచ్చాయో, లేకపోతే కామాక్షి పిన్ని వాళ్ళ ఇంట్లోంచి ఆవిడ డబ్బులేనా అవి మీ డబ్బులు తెలుసుకుని అవన్నీ ఎవరు చేశారో తెలుసుకుందామని వెళ్తున్నాం పోలీస్ స్టేషన్కి అని ఇక మీనా కావాలని అంటుంటే, ఏం అవసరం లేదు, పోతే పోయాయి, కామాక్షిని నీకు ఏదో చెప్పుకుంటానులే, నేను నీ మీద నింద వేయొద్దని చెప్తానులే, ఇంకింట్లో ఉండండి అని ప్రభావతి అంటుంటే, ఏ ప్రభా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తానంటే నీకేంటి నొప్పి, అయినా వాళ్ళు వెళ్ళేది పోలీస్ స్టేషన్కి, వాళ్ళ డబ్బులు పోయినాయి కదా, నీకేంటి నొప్పి అని ఇక సత్యం అడిగేసరికి, అబ్బాయి నొప్పి ఏమీ లేదండి, ఎందుకు ఈ పోలీస్ స్టేషన్ చుట్టూరులో తిరగడం, మనం అవసరం అంటారా చెప్పండి, ఎందుకు వద్దు అని చెప్పేసి ఇక ప్రభావతి ఏంటంటే, సరే అత్తయ్య నిజమే, అసలు ఏం జరిగిందో మేము తెలుసుకుంటాము, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాము ఇవ్వము అనేది మా డెసిషన్, మీరేం చెప్పాల్సిన అవసరం లేదు అని ఇక మీనా బాలు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక కామాక్షి వాళ్ళ ఇంటికైతే అత్త అత్త అనిక బాలు అయితే లోపలికి వెళ్తాడు. చెప్పరా బాలు ఏమైంది? ఏం లేదు అత్త, మీ ఇంట్లో డబ్బులు పోయినాయి అంట కదా, మా అమ్మ మీనా మీద నింద వేసింది, అసలు ఏం జరిగిందో ఎలా జరిగిందో తెలుసుకుందామని చెప్పి వచ్చాము అని చెప్పేసి ఇక బాలు అంటుంటే, నాకేం తెలుసు ఎవరు దొంగతనం చేశారో, దొంగతనం చేసిన వాళ్ళని చూస్తే నేను అప్పుడే చెప్పేస్తాను కదా, మీనా దాకా ఎందుకు రాణిస్తాను అని చెప్పేసి కామాక్షి అంటుంటే, ఏంటత్త అలా మాట్లాడుతున్నావు, మా అమ్మేమో నువ్వు మీనాని అనుమానిస్తున్నావని మా అమ్మ అంటుంది, ఇక్కడికి వస్తే నువ్వేంటి ఇంత మెత్తగా మాట్లాడుతున్నావు అంటే ఆ డబ్బులు నీవి కాదా, మా అమ్మవా, చెప్పత్తా నిజం చెప్పు అని బాలు అడిగేసరికి, అబ్బబ్బే లేదురా డబ్బులు నావే, మరి ఇంత మెత్తగా ఎలా మాట్లాడుతున్నావు, 2 లక్షలు పోతే ఎవరైనా సరే కోప్పడతారు, నువ్వు మాత్రం ఇంత స్వీట్గా మాట్లాడుతున్నావు, అది కూడా నువ్వు అనుమానించిన వ్యక్తితో ఇంత స్వీట్గా ఎలా మాట్లాడతావు అత్త అని బాలు అడుగుతుంటే, అవునరా నీకు ఇట్టే దొరికిపోతాయి, అందరూ ఈజీగా దొరికిపోతారు, నిజం చెప్పేస్తాను, ఏంటత్తా ఆ 2 లక్షలు మీ అమ్మవేరా, ఏంటత్తా నువ్వు మాట్లాడేది, అవునరా ఆ 2 లక్షలు మీ అమ్మకే లాయర్ ఇచ్చాడు, లాయర్ ఇవ్వడం ఏంటి, మరి శివాని విడిపించడానికి మీరు చాలా కష్టపడ్డారు కదా, ఆ శివాని విడిపించింది ఎందుకు అనుకుంటున్నావు, లాయర్ దగ్గర 2 లక్షలు తీసుకుని శివాని విడిపించిందిరా మీ అమ్మ, మీ అమ్మకేమి పెద్ద జాలి హృదయం ఉండి ఏదో కరుణామయ దయలాగా అంత సీనేం లేదు మీ అమ్మకి, అలాగని చెప్పేసి మీ తమ్ముడిని విడిపించిందని చెప్పేసి అనుకుంటున్నావా మీనా నువ్వు, మీ అత్తయ్య ఎప్పటికీ అలా చేయదు, నీ మీద పగతోనే ఉంటుందే కానీ ఎప్పుడూ నీకు మంచి కోరుకోదు మీ అత్తయ్య, నేను నా కళ్ళారా చూశాను, వాడు బయటికి రాకూడదు, వాడు జైల్లోనే ఉండాలి అని చెప్పేసి డబ్బులు ఇవ్వనంతసేపు చాలా వెచ్చరేగిపోయింది, ఆ తర్వాత డబ్బులు ఇస్తామనగానే కూలైపోయి వాళ్ళు 50,000 ఇస్తానంటే వద్దు నాకు 2 లక్షలు కావాలి అన్నట్టు మాట్లాడి ఇక 2 లక్షలు తీసుకుందిరా మీ అమ్మ అని ఇక కామాక్షి చెప్పేస్తుంది బాలుకి మీనాకి. అదే అనుకుంటున్నానత్త, ఇంత అమాయకంగా మా అమ్మ ఎలా మారిపోయింది, ఇంత మంచిదానిలాగా మీనా వాళ్ళ తమ్ముడిని విడిపించడం ఏంటి, అసలు ఏంటిదంతా అని అనుకున్నాను, కానీ ఈ లెక్కన ఆలోచించలేకపోయానత్త, అంటే లాయర్ దగ్గర డబ్బులు తీసుకుని ఆ కేసుని వెనక్కి తీసుకుందా ఆ మహాతల్లి, మళ్ళీ కేసు వెనక్కి తీసుకుని ఆ డబ్బులు పోగొట్టుకుని అది మీనా మీద పెట్టి మళ్ళీ మీనా మీద తిడుతుందా, అవి తీసుకొచ్చిందే అసలు ఆ డబ్బులు మీనా తీసుకొచ్చింది మా శివగాడిని బయటకు విడిపించడానికి, అలాంటిది ఆ డబ్బులు దొంగతనం చేసింది అసలు అమ్మ మీద కేసు పెట్టాలి, చెప్తాను మా అమ్మ సంగతి అని ఇక బాలు అంటుంటే, రే నా దగ్గర మీ అమ్మ లాయర్ దగ్గర డబ్బులు తీసుకున్నట్టు ఒక చిన్న వీడియో ఉందిరా, ఆ ఫోటో కానీ వీడియో కానీ ఉంది, పంపించమంటావా, ఇంకేం కావాలా నువ్వు పంపు నేను చూసుకుంటాను కదా అని ఇక బాలు అడిగేసరికి కామాక్షి అయితే ఇక బాలుకైతే ఇచ్చేస్తుంది ఆ వీడియో ఫోటో. థ్యాంక్ యూ సో మచ్ అత్త, నువ్వు నా మంచి అత్త అనిపించుకున్నావు, రే మరి ఇప్పుడు నేను నిజం చెప్పానని చెప్పేసి మీ అమ్మకి కానీ తెలిసిందంటే నా పని అయిపోతుందిరా అని కామాక్షి అంటుంటే, నీ పేరు బయట పడకుండా నేను చూసుకుంటాను కదా, అయినా ఇందులో నువ్వు ఎక్కడ లేవు, ఇదిగో లాయర్ దగ్గర 2 లక్షలు తీసుకున్నట్టు ప్రూఫ్ ఉంది కాబట్టి నాకేం ప్రాబ్లం లేదు అత్త, మీరు కంగారు పడకండి అని చెప్పేసి ఇక బాలు మీ నాన్న అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఏవండి అత్తయ్య ఇంత ఫ్రాడ్ చేస్తారని కళ్ళ కూడా అనుకోలేదండి, ఆ డబ్బులు అత్తయ్య గారు మన ద్వారా తీసుకున్న డబ్బులు పోతే తిరిగి నా మీదే వేశారు చూసారా, అసలు అత్తయ్య గారికి ఎంత బ్రెయిన్ ఇచ్చినా తక్కువేనండి, అలా వాడుకుంటారు తింగ మొత్తం అక్కర్లేని తెలివితేటలండి అని చెప్పేసి ఇక మీనా అంటుంటే, మా అమ్మకి ఉన్న తెలివితేటలు అందులోనే ఉన్నాయి మీనా, అంతకు మించి మా అమ్మకి ఎంతలోనే తెలివితేటలు లేవులే, మా అమ్మ ఎప్పుడు అంతే, కానీ ముందు సాక్ష్యాన్ని తీసుకెళ్ళి ఇంట్లో అందరి ముందు చూపించాలి, అప్పుడు తెలుస్తుంది మా అమ్మకి. సర్లే పదండి వెళ్తున్నాం కదా,
మళ్ళీ అత్తయ్య ఇలా డబ్బులు తీసుకుని కేసు వెనక్కి తీసుకున్నారని తెలిస్తే మావయ్య గారు అత్తయ్య గారితో మాట్లాడతారో లేదని భయం వేస్తుందండి అని మీనా అంటుంటే, ఆ తర్వాత విషయం మీనా, ముందు మన విషయం తేల్చుకోవాలి. ఏదో పెద్ద కేసు వెనక్కి తీసుకున్నాను, మీ వాడి జీవితం పాడైపోతుంది అని చెప్పేసి ఏదో నాటకాలు అన్నట్టు మాట్లాడింది కదరా ఆ రోజు. ఇవాళ ఏం మాట్లాడుతుందో చూస్తాను పదా అని చెప్పేసి ఇక బాలు మీనా అయితే ఇంటికి వెళ్ళిపోతారు. హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, అందరూ కిందకి రండి, మీకు మంచి సినిమా చూపిస్తాను నేను అని బాలు అంటుంటే, మళ్ళీ ఇదేం సినిమారా బాబు, ఎవరు గుట్టు బయట పెట్టబోతున్నాడో ఏంటో వీడు అని చెప్పేసి ఇక అందరూ మనసులో అనుకుని కిందకి వస్తారు. ఏంట్రా పొద్దున్నే గుట్టు రట్టు అని చెప్పేసి లేపేస్తున్నావేంటి అని సత్యం అంటుంటే, ఇది లేచి వినాల్సిన విషయమే నాన్న, మన అమ్మవతి ఉందే చాలా మంచి పని చేసింది, మీనా మీద నింద వేసింది కదా, ఆ నింద నిజం కాదని బాగా తెలిసింది నాన్న అని చెప్పేసి ఇక బాలు అంటుంటే, రే అంటే నేను అబద్ధాలు ఆడుతున్నానంటావా అని ప్రభావతి అంటుంది. నువ్వు అబద్ధాలు ఆడటం లేదులే కళావతి, నువ్వు కళని నిజం చేస్తావు, యాక్టింగ్లో జీవిస్తావు అని బాలు అంటుంటే, రే నోరు మూసుకున్నది చెప్పు, ఏంటి డబ్బులు దొంగతనం చేసింది అదైతే నీకు పిచ్చి పట్టిందేంటి, ఏమైంది అసలు, నా డబ్బులు ఎక్కడున్నాయి అని చెప్పేసి ఇక ప్రభావతి అంటుంటే, ఏంటి నీ డబ్బులా, అదే కామాక్షి డబ్బులు, కామాక్షి అయితే డబ్బులు ఆల్రెడీ కామాక్షి అత్తకి ఇందాక ఎప్పుడో ఇచ్చేసాము అని బాలు అంటుంటే, ఇచ్చేసారా, ఇచ్చేసాం అంటే దొంగతనం చేసింది మీరేనా, కాదు అసలు నీ డబ్బులు ఎవరు ముట్టుకోలేదు, అయినా మీ ఇంటికి వచ్చి దొంగతనం చేయాల్సిన అవసరం మా మీనాకేంటి, కావాలంటే ఇంట్లోనే బంగారం ఉంది, అవే తీసుకుని వెళ్ళి తాకట్టు పెట్టుకుని ఎవరికైనా ఇవ్వాలన్నా ఎవరికైనా చేయాలన్నా చేస్తుంది, కానీ నీ దగ్గర ఎందుకు కొట్టేస్తుంది మా మీనా, అది కూడా నువ్వు ఇంట్లోకి వచ్చి కొట్టేయాలంటే చాలా కష్టం, అది కూడా నీ గురించి తెలిసి కూడా మా మీనా ఎందుకని నీ డబ్బులు తీస్తుంది, మొన్న శివగాడి కోసం అని డబ్బులు పోగేశాం, కానీ ఏనాడు నిన్ను ఎవరిని అడగలేదు కదా, అలాంటిది నీ దగ్గర నుంచి మేమెందుకు కొట్టేస్తాము అని చెప్పేసి ఇక బాలు అంటుంటే, ఏమో ఎవరన్నా కొట్టేయచ్చు, వాళ్ళ తమ్ముడిని బయటకు తీసుకోవడానికి డబ్బులు ఇచ్చారు కదా, వాటి కోసమన్నా కొట్టేయచ్చు, ఎవరికి తెలుసు అని ఇక ప్రభావతి అంటుంటే, ఏంటి రే బాలు, నేను చెప్తున్నాను కదా, నిన్న మేమందరం అక్కడే ఉన్నాము, పొద్దున్నుంచి మీనా తప్ప ఇంకెవ్వరూ ఆ రూమ్లోకి అసలు రాలేదు, మీనా వెళ్ళిన తర్వాత నుంచి డబ్బులు కనిపించకపోవడం మానేసినాయి అంటే మీనా తీసిందనే కదా లెక్క, అందుకే అత్తయ్య పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి వచ్చాను, ఆ డబ్బులు మీకు అసలు ఎలా వచ్చాయో, ఎవరు తీశారో, అసలు ఎవరు పట్టుకెళ్లారో అవన్నీ పోలీసులే తెలుస్తారులే అత్తయ్య అని చెప్పేసి ఇక మీనా అంటుంటే, ఏంటి బెదిరిస్తున్నావా, ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని బెదిరిస్తున్నావేంటి, ఆ డబ్బులు నావే కాదని చెప్పాను కదా, కామాక్షి డబ్బులు అని చెప్పాను కదా, ఏంటి ఆ మాటలు నువ్వుని అని ఇక ప్రభావతి అంటుంటే, అవునమ్మా లక్షావతి, ఆ లక్షలు ఎవరివో ఎక్కడి నుంచి వచ్చాయో మాకంతా తెలిసిపోయింది అని ఇక బాలు అంటుంటే, ఏం తెలిసిపోయిందిరా నీకు అని ప్రభావతి అడుగుతుంది. ఇదిగో నువ్వే చూడు అని చెప్పేసి ఇక ఫోన్లో అయితే లాయర్ దగ్గర తీసుకున్న 2 లక్షలు అయితే బాలు ఇంట్లో అందరికీ చూపిస్తాడు. అది చూసిన ప్రభావతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, వీడికి వీడియో ఎలా వచ్చింది, అయినా నేను లాయర్ని చెప్పొద్దని చెప్పానే, వీడికి చెప్పేశాడే ఏంటి, చెప్పినందుకే వెళ్ళి ఎంక్వైరీకి వెళ్ళి ఈ ఫోటోలు వీడియోలు తెలుసుకున్నాడా అని చెప్పేసి ఇక ప్రభావతి అయితే మనసులో అనుకుంటుంది. ప్రభా ఏంటిది, ఆ లాయర్ దగ్గర ఏంటి డబ్బులు తీసుకుంటున్నా, చెప్పు ప్రభా నీకు సత్యం అడుగుతుంటే, అదేం లేదండి నేనేం డబ్బులు తీసుకోవట్లేదు, అవునా మరి ఏంటి ఫోన్లో ఫోటోలో డబ్బులు ఉన్నాయేంటి, అబద్ధాలు ఆడకు, ఆ డబ్బులేనా నీ డబ్బులు పోయినాయని దాని గురించైనా మాట్లాడుతున్నావు, నాన్న ముందు చెప్పేది విన్నాన్నా, ఆ 2 లక్షలు తీసుకుంది ఎందుకు తీసుకుందో తెలుసా, శివగాడిని బయటికి విడిపించడం కోసం అని చెప్పేసి లాయర్ దగ్గర బేరం ఆడుకుని ఆ 2 లక్షలు తీసేసుకుని ఆ తర్వాత కంప్లైంట్ వెనక్కి తీసుకుంది, మనమందరం పాపం ఏమీ తెలియక ఈవిడ దయామూర్తి అనుకుని పాపం చిన్నపిల్లడి భవిష్యత్తు ఎందుకు పాడు చేయడం అని పాపం తీసుకున్నానని మనందరి దగ్గర కవరింగ్ ఇప్పుడు దొరికేసింది నాన్న అని చెప్పేసి ఇక బాలు అంటుంటే, ఛీ నువ్వు అసలు మనిషివేనా, ఇంకా ఏమన్నా అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా, సిగ్గులేదే నీకు, లాయర్ దగ్గర డబ్బులు తీసుకుని కేసు వెనక్కి తీసుకుంటావా, ఇంకా నువ్వు పెద్ద హృదయం చేసుకుని ఆ కేసుని వెనక్కి తీసుకున్నావు అనుకున్నాను కదే, అసలు ఆ డబ్బులు దొంగతనం చేసిందని మళ్ళీ మీనా మీదకి నెట్టుతున్నావా, వాళ్ళు కష్టపడి అక్కడ ఇక్కడ అప్పు చేసి 5 లక్షలు తీసుకొచ్చి లాయర్కి కడితే అది సింపుల్గా ఈజీగా దొబ్బేసి ఇప్పుడేమో ఆ డబ్బులు దొంగతనం చేసింది మీనా అని మీనా మీదకి నెట్టుతావా, అసలు ఇంకా నీకు మనిషి బుద్ధి దేవుడు ఇవ్వడా, ఛీ నువ్వు బయటికి పోసలు ఇంట్లోంచి అని ఇక ప్రభావతిని గట్టిగా తిడతాడు సత్యం అయితే. నేనెందుకు పోవాలి నువ్వు, ఆ డబ్బులు అసలు మీనావి, నువ్వు అసలు మీనా తీసుకున్నా ఒకటే తీసుకోపోయినా ఒకటే, నువ్వు మీనా నన్నానికి కూడా వీయలేదు, ఎందుకంటే కష్టపడి అప్పు చేసి తీసుకొచ్చిన డబ్బులు వాళ్ళవి, అవి నువ్వు తీసేసుకుని మళ్ళీ ఆ డబ్బులు దొంగతనం చేసిందని మీనా మీదకి నెట్టిన దానికి అసలు నేను ఏం మానాలో కూడా తెలియట్లేదు, ఇక ప్రతిసారి ఎవరొకరి మీద నెట్టుతూనే ఉంటావా, నీకంటూ ఇంకా ఏం ఉంటుందా, అందరి దగ్గర డబ్బులు దొంగతనం చేయడమేనా అని చెప్పేసి ఇక సత్యం తిడుతుంటే, ఏంటండి అలా మాట్లాడతారు, ఆ డబ్బులు దొంగతనం చేశారని చెప్తుంటే వినరే, తిని దొంగతనం చేసినట్టుంది అని ప్రభావతి అంటుంటే, డోర్ముయ్ ప్రభా ఏం మాట్లాడుతున్నావు నువ్వు, అసలు మీనా ఎందుకు దొంగతనం చేస్తుంది, అసలు నువ్వు ఆ 2 లక్షలు తీసుకున్నట్టు మీనాకి తెలుసా, ఎవరికి తెలుసు, ముందు కామాక్షిని పిలిపించండి అని చెప్పేసి ఇక సత్యం అడుగుతుంటే,
నేనే ఫోన్ చేస్తాను ఉండు నాన్న అని చెప్పేసి ఇక బాలు అయితే కామాక్షికి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి, హలో అత్త, మా ఇంట్లో ఒకసారి పంచాయతీ జరుగుతుంది, నిన్న మీ ఇంటికి పొద్దున్న సాయంత్రం ఎవరెవరు వచ్చారో చెప్పు అని చెప్పేసి ఇక బాలు అడిగేసరికి పాలవాడు వచ్చాడు, పేపర్ వాడు వచ్చాడు, కానీ ఇంట్లోకి ఎవరు రాలేదు అని చెప్పేసి ఇక పొద్దునుంచి సాయంత్రం దాకా ఏం జరిగిందో మొత్తం గుర్తు చేసుకుంటుంది ఇక కామాక్షి అయితే. రోహిణి వచ్చింది అని ఇక కామాక్షి చెప్పడంతో, ఎందుకు వచ్చింది, ఎందుకు వస్తుంది, వచ్చింది నాకు మహత్ చేసింది, అసలు కేసు ఎందుకు వెనకాలకి తీసుకున్నారో అని తెలుసుకున్నాక నేను ప్రభావతికి వచ్చిన డబ్బులు చూపించాను రోహిణికి, అవి చూసి ఓహో ఇలా వెనక్కి తీసుకున్నారా అని చెప్పేసి ఇక రోహిణి తెలుసుకుంది, అంతే దానికి ఇంకేముందిరా అని చెప్పేసి ఇక కామాక్షి అంటుంటే, ఓహో మీ ఇంటికి ఆ రోజు పర్రమ్మ కూడా వచ్చిందా, సరే అత్త నేను మళ్ళీ చేస్తాను అని ఫోన్ కట్ చేస్తాడు బాలు అయితే. ఏంటమ్మా ఇప్పుడు మాట్లాడవే, ఆ రోజు ఇంటికి ఎవరెవరు వచ్చారో ఎందుకు వచ్చారో తెలుసుకోలేదు నువ్వు, మీనా ఒక్కతే నువ్వు ఉన్నప్పుడు వస్తే మీనా ఒక్కతే దొంగతనం చేసింది అయిపోతుందా, ఆ రోజు పాలవాడు వచ్చాడంట, పేపర్ వాడు వచ్చాడంట, కరెంట్ పని చేసి ఏసీ పని రిపేర్ చేసేవాడు కూడా వచ్చాడంట, ఇందులో ఎవరో దొంగతనం చేయరని గ్యారంటీ ఏముంది నీకు, మీనా ఒక్కతే వచ్చిందన్న గ్యారంటీ నీకుందా, తనే డబ్బులు తీసిందని చెప్పేసి నువ్వు ప్రూవ్ చేయగలవా, లేదు కదా, ఆ రోజు పాదరమ్మ కూడా ఇంటికి వచ్చిందంట, నీకు వచ్చిన డబ్బులు కూడా రోహిణికి చెప్పిందంట అత్త క్లారిటీగా చెప్పింది నాకు, రోహిణి వచ్చి నీకు అసలు నువ్వు కేసు ఎలా వెనక్కి తీసుకున్నావో తెలుసుకుని ఆ డబ్బులు ఇస్తేనే నువ్వు కేసు వెనక్కి తీసుకున్నావు అని కూడా తెలుసుకుంది, అంటే ఆ డబ్బులు ఎక్కడున్నాయో రోహిణికి తెలుసు, అంటే రోహిణి తీయకుండా ఉంటుందని గ్యారంటీ ఏముంది అని చెప్పేసి బాలు అడిగేసరికి రోహిణి అయితే షాకింగ్ ఫేస్ వేసుకున్నా చూస్తూ ఉండిపోతుంది. ఏంటిది అడ్డంగా దొరికిపోయిన ఏంటి ఇప్పుడు నేను దొంగతనం చేశానని నా మీద గెంటుతారే ఏంటి అని చెప్పేసి రోహిణి అయితే సైలెంట్గా చూస్తూ ఉంటుంది. ఏంటి ఏం మాట్లాడవేంటి పాతరమ్మా, ఎందుకు వెళ్ళావు అసలు నువ్వు అని చెప్పి బాలు అడుగుతుంటే, అది అత్తయ్య కేసు ఎలా వెనక్కి తీసుకున్నారో తెలుసుకుందామని వెళ్ళాను అంతే బాలు అని రోహిణి అంటుంటే, ఏంటి మీ అత్తయ్య కేసు ఎందుకు వెనక్కి తీసుకున్నారో తెలుసుకుందామని వెళ్ళావు, సరే తెలుసుకున్నావు, కామాక్షి మీ పిన్ని నీకు డబ్బులు చూపించింది కదా ఎక్కడెక్కడ ఉన్నాయో బాగా చూసావా, చూసి అవి దొంగతనం చేసి బ్యాగ్లో పెట్టుకుని వచ్చేసావా అని బాలు అడుగుతుంటే, చిచ్చి నేను ఎందుకలా చేస్తాను, ఎందుకలా చేయవు అని చెప్పేసి బాలు అడుగుతుంటే, తనెందుకు చేస్తుందిరా, తను కోటీశ్వర్ల కూతురు, ఏది చూపించమను, కోట్లు చూపించమను, ఎక్కడున్నాయి ఇప్పుడు చూపించమను, నువ్వు ఊరికే ఊహల్లో గాలుల్లో బతకడం కాదు ప్రభా, తనని ఇప్పుడు చూపించమని కోట్లు ఎక్కడున్నాయో, వాళ్ళ నాన్నకి ఎక్కడెక్కడ బిజినెస్ ఉన్నాయో, పద మలేషియా వెళ్ళి చూద్దామని చెప్పేసి సత్యం అంటుంటే, అది కాదు మావయ్య, ఏది కాదమ్మా, డబ్బున్న వాళ్ళు అయితేనే దొంగతనం చేయరా, డబ్బు లేని వాళ్ళు మాత్రమే దొంగతనం చేస్తారా, మీనా ఎప్పుడు ఏ వస్తువు అలా చెప్పా చేయకుండా తీయడం నేను ఎప్పటికి వచ్చి ఎప్పుడూ చూడలేదు, అలాంటిది మీనా మీద నింద వేస్తుంటే నేను ఎందుకు కూరుకుంటాను, అయినా నువ్వు వెళ్ళావు మీనా కూడా వెళ్ళింది, అలాంటిది అప్పుడు మీనా మీద నిందించడం తప్పు, ఒకవేళ నువ్వు దొంగతనం చేస్తుంటే అది నీ తప్పు అవుతుంది, లేదు మీనా చేస్తే మీనా తప్పు అవుతుంది, మీనా చాలా ధైర్యంగా ఉంది, నేను చేయలేదు పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అన్నట్టే ఉంది, కానీ నువ్వు మాత్రం తడబడుతున్నావు ఏమ్మా అని చెప్పేసి సత్యం అడిగేసరికి, అది కాదు మావయ్య, పోలీస్ స్టేషన్ కంప్లైంట్స్ అవి ఇవి ఎందుకని చెప్పేసి అనుకుంటున్నాను అంతే అనిక రోహిణి అంటుంటే, ఎందుకు భయపడుతున్నావు రోహిణి, నువ్వు భయపడాల్సిన అవసరం ఏం లేదు, మేమందరం ఉన్నాం కదా, నువ్వు దొంగతనం చేయకపోతే నిన్నెవరు తీసుకువెళ్తారు చెప్పు పోలీసులు, నేను వెళ్ళి కంప్లైంట్ ఇస్తానులే అని మీనా అంటుంటే, వద్దు రోహిణి, వద్దు మీనా, వద్దు అని రోహిణి అంటుంది. ఎందుకు వద్దు, అత్తయ్య నింద వేసింది నా మీద, నేనెందుకు కంప్లైంట్ ఇవ్వకూడదు, నీ పర్మిషన్ తీసుకోవాలా, అలా కాదు మీనా, ఎందుకు ఇంట్లో వాళ్ళందరినీ బయటికి లాగడం అని, అంతే, సరే అయితే ఇంట్లో వాళ్ళందరినీ బయటికి లాగను, కానీ నేను దొంగతనం చేయలేదని అత్తయ్య గారిని ఒప్పుకోమని చెప్పు, అప్పుడే నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వకుండా ఉంటాను, లేదంటే ఖచ్చితంగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ మాత్రం ఇస్తాను అని మీనా అంటుంటే, ఏంటి రెచ్చిపోతున్నావు, ఏం ఒప్పుకోవాలి, నువ్వే దొంగతనం చేసావని ప్రభావతి అంటుంది. సరే అయితే వెళ్ళి నేను ఇస్తానులే పోలీస్ కంప్లైంట్ అని చెప్పేసి మీనా బాలు బయటికి వెళ్తుంటే, అబ్బా అత్తయ్య ఎందుకు అత్తయ్య చిన్న విషయం దానికి పోలీస్ స్టేషన్ అది ఇది అంటారు, ఎందుకు చెప్పండి, పదండి ముందు ఊరుకోండి అని చెప్పేసి రోహిణి అంటుంది. డౌటే లేదు, ఇదంతా చూస్తుంటే రోహిణి డబ్బులు కొట్టేసినట్టుంది, పోలీస్ స్టేషన్ అంటుంటే అసలు భయపడిపోతుంది ఏంటి అని శృతి అంటుంది. అబ్బా శృతి, నువ్వు మళ్ళీ మీనాకి సపోర్ట్ చేసినట్టు మాట్లాడకు, నేనేమి మీనాకి సపోర్ట్ చేయట్లేదు రోహిణి, నువ్వు చేసే బిహేవియర్ బట్టే నేను మాట్లాడుతున్నాను, ఆ డబ్బుల గురించి మొదలుపెట్టిన కానించి నీ ఫేస్లో ఏదో కంగారు ఉంది, కానీ తెలియని కంగారు బాగా కనిపిస్తుంది, కానీ అదే
మీనా దొంగతనం చేసిందని మీనా మీద గింటారు, కానీ మీనా కళ్ళల్లో ఏమాత్రం భయం కనిపించట్లేదు నాకు. తను చాలా ధైర్యంగా ఉంది. అంటే తను దొంగతనం చేయలేదని బాగా అర్థమవుతుంది. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా పెడతానంటుందంటే తను దొంగతనం చేయలేదని నాకు బాగా అర్థమైంది. ఎవరు చేస్తారో, ఎక్కడి నుంచి తీసుకున్నారో నాకు బాగా తెలిసింది. ఎవరు చేశారో కూడా ప్రూవ్ చేస్తాను. ఇప్పుడు మా అమ్మ ఎక్కడి నుంచి డబ్బులు తీసుకొచ్చిందో, ఎవరు డబ్బులు పోయినాయో తెలుసుకున్నాను కదా, అలాగే ఇప్పుడు ఎవరు దొంగతనం చేశారో కూడా తెలుసుకుంటాను అని ఇక బాలు అండంతో సరే వెళ్దాం పదండి అని చెప్పేసి ఇక ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. సత్యం మాత్రం ప్రభావత్ దగ్గర నుంచుని వాటి నుంచి నువ్వు నాతో మాట్లాడకు ప్రభా, అసలు నేను చూస్తుంటేనే నాకు ఒళ్ళంతా కంపరం ఎక్కిపోతుంది. నేను అనవసరంగా ఇంటికి తీసుకొచ్చినట్టున్నాను. అసలు నీతో ఆ రోజే మాట్లాడకుండా ఉండుంటే ఇవాళకి చాలా ప్రశాంతంగా ఉండేది నా జీవితం అని చెప్పేసి ఇక సత్యం అంటాడు ప్రభావతిని. ప్రభావతి మాత్రం ఇంకా అలా బాధపడుతూ నించుని ఉంటుంది. ఇదంతా ఆ పూల కంప వల్లే, ఆ పూల ముక్కున దాని వల్లే. చిచ్చి, వెళ్ళి వాడికి చెప్పింది బాలుగాడికి. వాడెళ్ళి మొత్తం ఎంక్వైరీ చేసుకుని వచ్చి నా బండారాన్ని మొత్తం బయట పెట్టేశాడు, ఛీ అని చెప్పేసి ఇక ప్రభావతి అయితే మనసులో తిట్టుకుంటూ ఉంటుంది. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తుంటాయి. బాయ్ ఫ్రెండ్స్.